దేవునికి మహిమ కలుగును గాక. మరి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఈ స్థలంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ధ్యానించడానికి మరి అవకాశాన్ని అందించిన దైవజనులు సతీష్ గారికి, అలాగే అమ్మగారికి, మరి కుటుంబానికి అందరికీ మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు రవికుమార్, మరి గాబ్రియల్ పిలుస్తారు, మాస్టర్ గాబ్రియల్. మరి మాది వెనుక కొండ వెనుక పెనుమాక గ్రామం. అయితే దేవుని సేవ పరిచర్య నూతనమైన సేవకులు చెప్పినట్లుగా వెంగళాయపాలెంలో మేము పరిచర్య ప్రారంభించాం. మా పరిచర్య ప్రారంభం నుంచి కూడా దైవజనులు మాకు పరిచయం. ఒక 2 years అవుతుంది అక్కడికి వెళ్ళి. అప్పటి నుంచి కూడా దైవజనులు మాకు పరిచయస్తులు, ఎంతో మరి ఆత్మీయులు, ఎంతో ప్రోత్సహించే దైవజనులు. మరి ప్రార్థన చేయండి మాస్టర్, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు, తప్పకుండా అక్కడ పరిచర్యని దేవుడు విస్తరింప చేస్తాడని ఎంతో ప్రోత్సాహకరంగా మరి మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న దైవజనులు అందరిని బట్టి దేవునికి నేను ఎంతోగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే నేనేదో గొప్ప ప్రసంగికున్నానో లేకపోతే అని కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చిన ప్రేమను బట్టి మరి అలాగే మీకు ఒక నూతనమైన సేవకుల ద్వారా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీకు కూడా మరి నేను చూశాను, మొదటి 7 రోజులు సేవకులు ఇది వాట్సాప్ స్టేటస్ లో పెడుతూ ఉన్నారు. అప్పుడు కూడా మరి దైవజనులు మాట్లాడటం జరిగింది. అలాగే ఈ 3 రోజులు ప్రతి నెల 14, 15, 16 తేదీల్లో చాలా అద్భుతంగా మరి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. మరి ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఇది కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు మనము పరిశీలించేద్దాం. 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 18, 19 వచనాలు. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మాట్లాడండి. ఈ వాక్యములో నుంచి మమ్మల్ని దర్శించండి. ఈ నీ సేవకుని నీ ఆత్మ చేత నడిపించండి. నీ అభిషేకం ఇచ్చి బలపరచండి. వినుచున్న వారికి దీవెనకరంగా మార్చమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇది మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు మనము చదివాం. ఈ మొదటి సమూయేలు గ్రంథము ఎవరి చేత రాయబడింది అని మనం పరిశీలన చేస్తే సమూయేలు ఈ పుస్తకాన్ని రాస్తాడని, మరి
హెబ్రీ భాషలో ఉన్న బైబిల్లో 1 సమూయేలు 2 సమూయేలు ఒకటే పుస్తకం. ఆ తర్వాత వచ్చిన అనువాదాల్లో అంటే సెప్ట్యూసెంట్ అంటారు, హెబ్రీ నుంచి గ్రీకులోకి తర్జుమా చేసిన తర్వాత ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా 1 సమూయేలు 2 సమూయేలుగా విభజించడం జరిగింది. అయితే ఈ 1 సమూయేలు అంతా కూడా మనం పరిశీలన చేస్తే 3 వ్యక్తులు మనకి కనిపిస్తారు. 3 వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఎవరు అంటే మొదట సమూయేలు మనకి కనిపిస్తాడు, తర్వాత సౌలు మనకి కనిపిస్తాడు, అలాగే దావీదు మనకి కనిపిస్తాడు. అంతకు ముందు ఏలి తన కుమారులు కూడా మనకు కనిపిస్తారు. అయితే ప్రాముఖ్యంగా ఈ 3 మనకి కనిపిస్తారు. అయితే దావీదు జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని, కొన్ని సంఘటనల్ని మనం చదువుతూ ఉన్నాం. దావీదు మరి ఏం తెచ్చుకున్నాడంటే పోయిన దారిని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరి పోయిన దాని అంతటిని దావీదు తను పోగొట్టుకున్న దాని అంతటిని, పోగొట్టుకున్న విషయాలన్నిటినీ, పోగొట్టుకున్న ఆస్తిని, పోగొట్టుకున్న దాని అంతటిని, పోగొట్టుకున్న ఆత్మీయతను, మరి పోగొట్టుకున్న ఆర్థిక విషయాలను అన్నిటినీ కూడా మరి తిరిగి తెచ్చుకున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరి మనము కూడా ఏదైతే మరి పోగొట్టుకున్నామో, శాపములో ఉండి, పాపములో ఉండి, లేకపోతే మరి గడిచిన కాలంలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది మనము కూడా తీసుకొచ్చుకోవచ్చు, మనము కూడా పొందుకోవచ్చు, మనము కూడా ఏం చేయొచ్చు అంటే తిరిగి తెచ్చుకోవచ్చు అనేది మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే దావీదును అనుసరించి మనము పరిశీలన చేస్తే దావీదు ఏ విధంగా చేస్తే ఆ విషయాల్లో, లేకపోతే తాను పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకున్నాడు అనే విషయాన్ని 3 విషయాలు మనం చూసి నేను ముగించేస్తాను. 9 గంటలకే మరి ముగించాలి కాబట్టి. సో 3 విషయాలు ఏదైతే తాను పోగొట్టుకున్నాడు సమస్తం, అందుకే తిరిగి తెచ్చుకున్నాడు. దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. సాతాను గాడు మన జీవితాల్లో ఏదైతే దోచుకున్నాడో అది కూడా దేవుడు మనకి ఇస్తాడు. మన ఆత్మీయత కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మన ఆర్థిక విషయాలు, మరి ఏదైతే మనము దోచుకోబడ్డామో, సాతాను లేకపోతే పాపము, శాపము మన జీవితాల్లో ఏదైతే దోచుకొనబడిందో అదంతటిని మనము కూడా తిరిగి తెచ్చుకోవచ్చు. హల్లెలూయా. ఎలాగో మనం చూద్దాం. మరి ఈ 30వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే అక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, అమాలేకీయులు వచ్చి ఈ యొక్క దావీదు ఉన్న ఆ ప్రదేశంలో, లేకపోతే దావీదు ఉన్న ఆ గుడారాలలో మీద ఏం చేశారంటే దండెత్తి వచ్చి తనకు ఆ సిక్లగు మీద పడి కొట్టి దానిని తగలబెట్టి గనులేవి అల్పులేవి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరపోయినట చూచి, ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే ఈ మగవాళ్ళందరూ కూడా, ఈ పురుషులందరూ కూడా మరి ఒక పని మీదకి బయటికి వెళ్ళారు, ఒక విషయంలో, ఒక పోరాటంలో బయటికి వెళ్ళారు. అయితే ఆడవాళ్ళు, పిల్లలు, ఇంకా అక్కడ పశువులు, ఆస్తి అంతా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే అమాలేకీయులు వచ్చారండి. ఎవరి అమాలేకీయులు, లేకపోతే ఎందుకు వచ్చారు అని మనం పరిశీలన చేస్తే, సౌలుని దేవుడు అమాలేకీయుల మీద పంపించాడు. అమాలేకీయుల్లో పిల్లల్ని, పెద్దల్ని ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు, శత్రు శేషాన్ని వదిలిపెట్టొద్దు అంటే సౌలు ఏం చేశాడంటే, అక్కడ చూడండి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలోనే అక్కడ
సో మొదటి సమూయేలు 15వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ సౌలుకి దేవుడు చెప్తాడు, సౌలు నువ్వు వెళ్ళి అమాలేకీయులంతటినీ, అమాలేకీయ దేశమంతటినీ కూడా నీవు సంహరించాలి, పూర్తిగా నాశనం చేయాలి అంటే ఏం చేస్తానంటే ఒక పెద్ద అంటే గొప్ప వారిని లేకపోతే బలవంతుల్ని వాళ్ళందరినీ వదిలిపెట్టేసి తీసుకుని వచ్చి అక్కడికి వదిలేసాడు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఏదైతే శత్రు శేషాన్ని సౌలు వదిలేశాడో వారే ఈ యొక్క మరి దావీదు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఏదైతే దేవుడు తీసివేయమని చెప్పాడో లేకపోతే దేవుడు విడిచిపెట్టమని చెప్పాడో దేవుడు దాన్ని తొలగించుకోమని చెప్పాడో అది తీసివేయనప్పుడు కొన్నిసార్లు ఆ తరువాత అదే మనకి ఒక పెద్ద సమస్యగా మారుతుంది, అదే ఒక పెద్ద మరి విపత్తుగా మారుతూ ఉంటుంది, అదే ఒక గొప్ప మరి సమస్యగా మన జీవితాల్లోకి వస్తూ ఉంటుంది. కనుక ప్రియ సోదరి సోదరుడు, మన జీవితాల్లో ఏదైతే దేవుడు చేయమన్నాడో, ఏదైతే దేవుడు తీసివేయమన్నాడో, దేనినైతే పరిశుభ్రంగా లేకపోతే శుద్ధి చేసుకోమన్నాడో మన హృదయాన్ని కానీ మన మనస్సుని కానీ మన జీవితాన్ని లో నుంచి ఏదైతే తీసివేసేయమన్నాడో అది తీసివేసినట్లయితే తర్వాత దానివల్ల మనకి సమస్యలు రావు. ఒకవేళ తీసివేయకుండా మనము అలాగే మరి ఉంటూ ఉన్నట్లయితే తప్పకుండా దానివల్ల ఏమవుతుందంటే పెద్ద సమస్య ఎదురవుతుంది. అలాగే అందుకే సౌలుకి చెప్పాడు, అయ్యా అమాలేకీయులందరినీ నాశనం చేసేసాయి, వారందరూ కూడా పూర్తిగా మరి సమూల నాశనం అవ్వాలి అని సౌలుకు దేవుడు చెప్తే ఏం చేస్తా ఉన్నాడంటే వదిలిపెట్టేశాడు, పూర్తిగా చేయలేదు. మనకు తెలుసు, అందుకే దేవుడు తన ఆజ్ఞను అతిక్రమించాడని తన రాజ్యాన్ని తీసివేసి దావీదుకి ఇచ్చాడు. అది మరి మనం ఆ విషయాన్ని మనం చూడవచ్చు. అయితే కొన్నిసార్లు మనము చేయకపోయినా మన పితరులు దోషం ద్వారా లేకపోతే మన పితరులు చేసిన ఆ యొక్క అవిధేయతను బట్టి కూడా కొన్ని సమస్యలు మన జీవితాల్లోకి వస్తాయి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి పితరుల దోషాలు మరి ఉన్నట్లుగా దేవుడు కొన్నిసార్లు తెలియజేస్తూ ఉంటాడు. వారు విగ్రహారాధనలో ఉండి లేకపోతే మొన్న నేను ఒక ప్రాంతానికి వెళ్ళాం. మేము మంగళవారం ప్రార్థనా బృందం వాళ్ళు, నేను ఇంకా కొద్దిమంది సేవకులు, వాళ్ళు ఈ ఒక కుటుంబం, వాళ్ళు ప్రార్థన చేసే కుటుంబం. అయితే వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబం మీద ఇంకెవ్వరు అంటే ఈ కుటుంబంలో ఉన్న ఆ యొక్క ఒక అమ్మాయిని వేరే ఒక ఎవరికి ఇచ్చారంటే విగ్రహారాధన కుటుంబానికి ఇచ్చారు. సో ఈ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు బాగా ప్రార్థనలో ఉంటుంది, అప్పుడు దయ్యము లేకపోతే ఆ యొక్క సాతాను శోధనలు మరి ఎదుర్కొంటా ఉంటుంది. అక్కడికి వెళ్ళినా ఇంకా పెద్ద సమస్యలు ఎదుర్కొంటా ఉంటుంది. కానీ ఆమె చేసిన తప్పేమీ లేదు. తన యొక్క కుటుంబం ఏదైతే ఉందో వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, ఆమె మాత్రం భక్తితో అవి చేయను అని చెప్పి అంటూ ఉన్నప్పటికీ కూడా ఆమె మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అని తను మరి సేవకులు ద్వారా మేము విన్నాం. అంటే మనం చేయకపోయినా మన పితరులు చేసిన దోషాలను బట్టి కూడా కొన్నిసార్లు మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అండి. అందుకని అమాలేకీయుల్ని చంపమని దేవుడు చెప్తే, అమాలేకీయుల్ని నాశనం చేయమని దేవుడు చెప్తే, మరి పాపాన్ని శాపాన్ని తొలగించమని దేవుడు చెప్తే, నీ జీవితంలో ఉన్న ప్రతి పాపమును తొలగించుకోమని దేవుడు చెప్తే, మరి సౌలు ఏం చేశాడంటే అవిధేయత చూపించాడు. అలాగే మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా దోషం, ఏదైనా పాపము, దేవునికి అసహ్యమైనది, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే అది మనం ఉంచుకోకూడదు, కానీ దాన్ని విడిచిపెట్టాల్సిన మరి బాధ్యత, అవశ్యకత ఎంతైనా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని. మరి అలాగున అమాలేకీయులు పెద్ద సమస్యగా మారిపోయారు వీరికి. ఇప్పుడు దావీదు సిక్లగులో ఉంటే అక్కడ దాని మీద దండెత్తి అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతా ఉంటే వచ్చారు ఈ 600 మంది, తనతో పాటు దావీదుతో పాటు ఉన్న 600 మంది సైన్యం, లేకపోతే 600 మంది వ్యక్తులు
దావీదు వచ్చి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఆ నష్టం ఎంతకంటే ఇక ఏడవటానికి కూడా శక్తి లేనట్టుగా ఏడ్చేశాడట. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఎంతో భయంకరమైన పరిస్థితి. ఇక్కడున్న తన చుట్టూ ఉన్న వారు ఏం చేశారంటే, మరి చూడండి, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలు అహోనీయము, కర్మేలులైన నాబాలు వారి అయిన అబీగయలు వీళ్ళందరూ చెరలోకి తీసుకుని పోయాడు. దావీదు మిక్కిలి దుఃఖపడుతూ ఉంటే తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండి అని చెప్తున్నారు. అసలు చూడండి విచిత్రం ఏంటి అంటే, చాలా సమస్యతో ఉన్నారు, చాలా భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. దావీదు కూడా ఉన్నాడు, దావీదు కూడా నష్టపోయాడు. దావీదు ఒక నాయకుడు అన్న, మరి ఇంతకాలం పోషించాడు, ఇంతకాలం మరి వారికి ఆశ్రయం ఇచ్చాడు, ఇంతకాలం వారిని వెంటేసుకుని పోషించి నడిపించిన ఈ యొక్క వ్యక్తి మీద చిన్న సమస్య వచ్చింది, లేకపోతే వారు ఏదో బాధలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలని రాళ్ళు రువి చంపాలి అనుకుంటున్నారు. చాలాసార్లు మనము కూడా మనకంటే మనల్ని నడిపించిన వ్యక్తుల మీద కొన్నిసార్లు రాళ్ళు వేయాలని ఆలోచన చేస్తాం, మనకు వచ్చిన సమస్యను బట్టి. ఇంకో విషయం చెప్పనా అంటే, ఇక దేవుని మీద కూడా రాళ్ళు వేయాలని ఆలోచన చేస్తాం, దేవుని కూడా దూషిస్తాం. మనకు వచ్చిన సమస్యకి దేవుడే పరిష్కారం అని తెలుసు, దేవుడే మనకు సహాయం చేస్తాడని తెలుసు, దేవుడు ఎంతవరకు నడిపించాడని తెలుసు, దేవుడే ఎంతవరకు మమ్మల్ని ఆదరించి బలపరిచాడని తెలిసినా కూడా, ఏంటి ప్రభువా, ఏంటయ్యా నా జీవితం ఇది, అసలు నువ్వు చూస్తున్నావా అని కొన్నిసార్లు ఏం చేస్తాం, ప్రశ్నిస్తూ ఉంటామండి. అలాగే చేశారు, మానవ స్వభావం అలాగే ఉంది. అయితే మరి దావీదు ఎలా స్పందించాడు, దావీదు ఎలాగూ స్పందిస్తే తన పోగొట్టుకున్నవన్నీ కూడా తెచ్చుకున్నాడు అనే విషయాన్ని 3 విషయాలు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే 7వ వచనం 6వ వచనం చివరిలో చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోవాను బట్టి అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఇన్ ద లార్డ్, హి ఇస్ ఎంకరేజ్డ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ధైర్యం తెచ్చుకున్నాడట, దేవునిలో మరి గొప్ప ధైర్యాన్ని తెచ్చుకున్నాడు, దేవునిలో నమ్మకాన్ని తెచ్చుకున్నాడు, దేవుని సన్నిధిలో, దేవుని నామములో, దేవుని వాగ్దానములలో ధైర్యం తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఏదైనా పోగొట్టుకున్నది సాధించాలంటే, మరి పరిస్థితులు చూస్తే భయంకరంగా ఉంది, పరిస్థితులు అన్ని కోల్పోయిన పరిస్థితి. మరి నా అన్నవారే, అప్పటిదాకా పోషించిన వారే, అప్పటిదాకా ఈయన క్రింద నడిచిన వారే, అప్పటిదాకా ఈయన చెప్పు చేతుల్లో ఉన్నవారే ఆయన ఏం చేస్తా ఉన్నారంటే చంపాలని రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనమైతే ఎలా ఉంటాం? వాస్తవంగా దావీదు వాళ్ళని చంపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. దావీదు వాళ్ళని మరి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అందుకే 2వ సమయంలో ఒక మాట ఉంటుంది కదా, 2వ రాజులో, అక్కడ అబ్షాలోమును మరి తన రాజుగా తనను ప్రకటించుకున్నప్పుడు అప్పుడు అహితోపేలు ఉంటాడు ఉండి కొంతమందిని తీసుకుని యుద్ధానికి వెళ్తాను అంటే రాజు ఆ అబ్షాలోము వద్దంటాడు. అయితే ఆ తర్వాత ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే, నీ తండ్రి ఎంత గొప్ప వ్యక్తులైనా సంహరించగలిగిన యుద్ధ శూరుడు అని చెప్తాడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేయగలిగిన సమర్థుడు, ఆ శూరుడు. అయితే ఆయన తన ధైర్యం మీద, తన బలం మీద మరి ధైర్యం తెచ్చుకోలేదు. తనకున్న సామర్థ్యం మామూలు సామర్థ్యం కాదు, తనకున్న బలము మామూలు బలము కాదు, కానీ ఆ బలం అంతటి మీద దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీకున్న పరిస్థితిని బట్టి కాదు, నీకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు, నీకున్న బంధుగణం బట్టి కాదు, కానీ
దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు దేవునిలో ఈయన ధైర్యం తెచ్చుకున్నాడు, ఎందుకు దేవునిలో ఎంకరేజ్ చేయబడ్డాడు, దేవునిలో ప్రోత్సహించబడడానికి కారణం ఏంటి అంటే ఆయనకి తెలుసు. మరి ఈ 1 సమూయేలు 16వ అధ్యాయంలో సౌలుతో చెప్తాడు, ఏమంటాడంటే మరి సింహము నుంచి నన్ను విడిపించాడు, మరి ఎలుగుబంటి నుంచి నన్ను విడిపించాడు, ఎంత అలా విడిపించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లో చేతిలో నుంచి నన్ను విడిపించుటకు సమర్థుడు, లేకపోతే ఈ ఫిలిస్తీన్ని సంహరించడానికి వీడు ఎంతటి వాడు అని అంటాడు కదా. సో ఆయన అనుభవాలు మనం పరిశీలన చేస్తే ప్రియ దేవుడు, దేవుడు ఎలాంటి వాడో దేవుడి వాక్యంలో మనం చదవచ్చు, దేవుడు ఎలాంటి వాడో మన అనుభవాల గుండా మనం నేర్చుకోవచ్చు. అందుకే ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఏ సమస్యతో భయపడుతున్నావు నాకు తెలియదు. చుట్టూ అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, అందరూ నీకు మరి శత్రువులు అయిపోయినా కూడా నేను పెట్టిన చెయ్యే నాకు శత్రువు అయిందండి అంటారు కొంతమంది. నేనే వారికి అన్నం లేకపోతే పెట్టానండి. పెట్టిన చెయ్యినే ఏం చేస్తా ఉన్నారు, పెట్టిన చెయ్యినే మరి సంహరించాలి, లేకపోతే పెట్టిన చెయ్యిని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు, పెట్టిన చెయ్యిని మీదే మరి దాడి చేయాలని చూస్తూ ఉన్నారండి అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి నీకుందా? అయితే ధైర్యం తెచ్చుకుంటే దేవుడు పెట్టారు. ప్రియ సోదర సోదరి, ధైర్యం తెచ్చుకో. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు. దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించాడు దావీదు జీవితంలో. అలాగే మరి సింహం నుంచి విడిపించాడు. నేను మరి యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఒక స్టోరీ వస్తుంది. ఆయన ఆ సింహం వచ్చి ఆ గొర్రెపిల్లని తీసుకెళ్తా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొర్రెపిల్లని తీసుకొని ఆ సింహాన్ని చంపేయడం జరిగింది. ఈలోపు వాళ్ళ అన్నయ్య వస్తాడు ప్రధాని, వచ్చి సమయాన్ని నాన్నగారిని రమ్మంటున్నాడు. అన్నయ్య నేనేం చేశాను చూడ, నీవు చెప్పేది వినే ఆ సమయం నాకు లేదు, నాన్నగారు రమ్మంటున్నాడు అంటాడు. అంటే దేవుడు తనకు సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు తనకు శక్తిని ఇచ్చాడు, దేవునిలోనే మరి గొప్ప కార్యాలు తను చేయగలిగాడు, తను చూడగలిగాడు. కనుక మనము అలాగే మరి అనేకమైన విషయాలు, అలాగే సౌలు తనను చంపుతూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు తప్పించాడు. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి తప్పించిన దేవుడే ఈ పరిస్థితులు కూడా నాకు తప్పిస్తాడు, ఈ పరిస్థితిలో కూడా నాకు పరిష్కారం ఇస్తాడు, ఈ పరిస్థితిలో కూడా నాకు సహాయం చేస్తాడని ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో నా ప్రియ సోదర సోదరి, నా ధైర్యం తెచ్చుకోండి. ఈ ప్రియ విశ్వాసుల ఈ సాయంకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నావు? ఇవన్నీ పోగొట్టుకున్నావా? లేకపోతే నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవునిలో నువ్వుంటే, దేవునిలో నీ నమ్మకాన్ని పెట్టుకుంటే, దేవునిలో నీ విశ్వాసాన్ని ఉంచితే, దేవునిలో నువ్వు ధైర్యం తెచ్చుకుంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప ధైర్యం పెట్టుకున్నాడు, దేవునిలో ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. సౌలు చాలా సార్లు ఈటిస్తూనే కొద్దిలో తగ్గిపోయింది. సౌలు చాలా సార్లు తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తను పారిపోయాడు. తన సొంత ఏదో తెలివితేటల చేత పారిపోలా. చివరికి అంటాడు, దేవుడే నన్ను తప్పించాడు, దేవుడే నన్ను విడిపించాడు. అనేక సార్లు శ్రమలలో నుంచి నన్ను విడిపించాడు. అనేక సార్లు సౌలు చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు దేవుడు తప్పించాడని గుర్తు చేసుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ధైర్యం తెచ్చుకున్నాం. సాయంకాల సమయం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు చెప్తున్న విషయం ఏంటంటే ధైర్యం తెచ్చుకో. ధైర్యంగా ఉండి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ పరిస్థితులను మారుస్తాడు. ఏ పరిస్థితి ఉన్నా నాకు ఏదో నాకు తెలియదు, ఏ పరిస్థితి ఉన్నా కూడా ఆయనకి మాత్రం అసాధ్యమైంది లేదు. హల్లెలూయా. ఆయన సమస్తమును సాధ్యపరిచే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. నీ జీవితంలో
ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ పరిస్థితి ఎలా బయటకు రావాలి, ఈ పరిస్థితుల నుంచి నేను బయటకు వస్తానా, ఈ అప్పుల ఊపిలో నుంచి నేను బయటకు వస్తానా, ఈ అనారోగ్యంలో నుంచి నేను బయటకు వస్తానా, ఇక నా పరిస్థితి ఇక అంతేనేమో అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఆ స్థితిలోనే ఉండనివ్వడు. దేవుడు నిన్ను నన్ను ఆ పరిస్థితిలోనే ఉండనివ్వడు అని జ్ఞాపకం చేసుకొని మనము ధైర్యం తెచ్చుకున్నప్పుడు గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఎట్లా చెయ్యాలి, ఎట్లా దీని నుంచి బయటపడాలి అనుకుంటున్న సందర్భంలో దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు సింపుల్ గా దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. మనకి అసాధ్యం కావచ్చు, మనకి చాలా కొండ లాంటి సమస్య అయి ఉండొచ్చు. ఆయనకి కొండ ఎలా కనిపిస్తుంది, చిన్న, ఆయన దృష్టిలో కొండ ఎంత, ఒక చిన్న నలక, ఒక చిన్న ఇసుక రేడు. మనకేమో కొండల ఈ కొండ పెద్ద కొండలా కనపడుతుంది, కానీ పైన ఆయనకి ఎట్లా కనపడుతుందండి, ఎంత సింపుల్. అలాగే నీ సమస్య నీకు గొప్పగా కనబడవచ్చు, నీ సమస్య నీకు పెద్దదిగా కనబడవచ్చు, కానీ ఆయనకి పెద్దది కాదు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, నీకున్న పరిస్థితి అంతా కూడా సమూలముగా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలు, ఆయన ఒక్క ఆలోచన చెప్తే చాలు, ఆయన ఒక్క మాట పలికి ఒక్క మాటతోనే ఆయన ఏం చేస్తాడంటే నిమ్మల పరుస్తాడు. మనకు తెలుసు కదా, మరి శిష్యులందరూ దోణిలో ఉన్నారు, గొప్ప తుఫాను వచ్చేసింది. వాస్తవంగా వాళ్ళ అనుభవజ్ఞులే, సముద్రాన్ని ఈదిన వాళ్ళే, చేపలు పడుతూ సముద్రాన్ని చూసిన వాళ్ళే, కానీ ఎంతో ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కావట్లా. దేవుడు యేసు దగ్గరికి వెళ్ళారు, యేసయ్యా మేము నశించిపోతున్నాం అన్నారు. ఆయన ఏమన్నాడంటే జస్ట్ షటప్ అన్నాడంటే ఆ గాలిని నిమ్మలు. అంటే ఇంగ్లీష్లో లేకపోతే ఆ మూల భాషలో, గ్రీక్ భాషలో ఏముంటుందంటే నిశ్శబ్దమై ఓరకుండు అని తెలుగులో ఉంటుంది కదా, ఇంగ్లీష్లో లేకపోతే గ్రీకు భాషలో మూల భాషలో ఏముందంటే నోరు మూసుకో అన్నాడు. షటప్ అంటే ఒక్క దెబ్బకి, ఒక్క మాటే షటప్. ఒక్క దెబ్బకి ఏమైంది, ఆ యొక్క తుఫాను మిక్కిలి నిమ్మళమాయను అని రాస్తాడు మార్కు సువార్తలో. మిక్కిలి నిమ్మళమాయనంటే ఇక ఎన్నడూ అసలు అంత నిమ్మళత, అంత సమాధానం, మరి అంతగా గొప్ప సమాధానం వారికి వచ్చింది. మిక్కిలి నిమ్మలమైంది. నీ జీవితంలో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకున్న పెద్ద సమస్యలు ఆయనకి పెద్ద సమస్యలు కాదు, ఆయనకి చాలా చిన్న విషయం, చాలా స్వల్ప విషయం. అందుకే దావీదు అంటాడు మొదటి దినవృత్తాంతాలు 17:17లో, దేవా నన్ను ఎంత హెచ్చులోనికి తీసుకొచ్చావు, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఎంత హెచ్చులోనికి తీసుకొచ్చావు, అయినను అది నీకు స్వల్ప విషయం అంటాడు. చదివితే అక్కడ ఉంటుంది మొదటి దినవృత్తాంతాలు 17:17లో. ఇట్ ఈస్ సింపుల్ థింగ్ ఫర్ యూ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. అంటే సింపుల్ అంటే యాస్ ఇట్ ఈస్ సింపుల్, చాలా స్వల్పం. స్వల్పం అంటే అది చిన్నదే. మనం ఏమంటాం, అదే ఉందలే చిన్న విషయం అంటాం. ఆయన వాస్తవంగా రాజులు చేయడం చిన్న విషయమా? ఎక్కడున్నాడు? గొర్రెల కాపరి నుంచి గొప్ప రాజుగా చేశాడు. అది మనకి చాలా గొప్ప విషయం, దావీదుకి అయితే చాలా గొప్ప విషయం, అయినను అది నీకు స్వల్ప విషయమే. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందామా? మనకున్న పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు, మనకున్న సమస్యలు ఎలాంటివైనా కావచ్చు, కానీ అవి దేవునికి చాలా చిన్న విషయాలే. అయితే మనం ధైర్యంగా ఉండాలి. అందుకే సామెతలో ఒక మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు ఉంటావు. సో నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో నువ్వేం చేయలేవు. దేవుడు చూపిస్తున్న మార్గాలను కూడా నువ్వేం చేయలేవు, అంటే చూడలేవు. కనుక ధైర్యం తెచ్చుకున్నా. మొట్టమొదటి పని ఆయన ఏం చేస్తాడంటే, అననుకూల పరిస్థితులు ఆయన వారే ఆయన పైన మరి రాళ్ళు నూరుతున్నారు.
తన సొంత బిడ్డలు పోయారు, తన సొంత భార్యలు పోయారు, తనే ఒక ఇబ్బందిలో ఉన్నాడు. తనలో ఎంతో బాధ ఉంది, అలాగే బయట నుంచి కూడా బాధ కలుగు చేస్తుంది. తనలో మానసిక వేదన ఉంది, అది చాలదన్నట్టుగా బయట నుంచి కూడా ఎంతో వేదన కలిగిస్తుంది. అయితే దేవుని బిడ్డ ఆయన కృంగిపోలేదు. ఆయనకి ఏదో మరి తన సొంత ఆలోచనలు చేయలేదు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాం, నీ మానసిక వేదన నేను తట్టుకోలేకపోతా ఉంటే నా ఇంట్లో వారు లేకపోతే నా ఇరుగు పొరుగు వారు ఇంకా హింసిస్తున్నారండి, ఇంకా బాధ పెడుతున్నారండి, ఇంకా నన్ను మరి గాయపరుస్తున్నారండి అనుకుంటున్నావా? ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీ గాయాన్ని మాన్పుతాడు. నువ్వేదైతే దేని విషయమైతే బాధపడుతున్నావో, దేని విషయంలో అయితే నువ్వు పోగొట్టుకున్నావో అదంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఏ పరిస్థితిలో కూడా నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మన పక్షముగా ఉంటే మనకు ఇక విరోధి ఎవడు? అందుకే దేవుడు మన పక్షముగా ఉన్న మనకు విరోధి ఎవడని పౌలు రాస్తాడు రోమాపత్రికలో. If God is for us, who is against for us? దేవుడు మన పక్షముగా ఉంటే దేవుడు మనకి విరోధిగా ఎవరు ఉంటారు? విరోధిగా ఉన్నారనుకోండి, అనుకుందాం, వాళ్ళు దేవుని ఎదిరించేదని చేయగలుగుతారా? దేవునికి వ్యతిరేకంగా దేవుని శక్తి ముందు వారు తట్టుకోగలుగుతారా? దేవుని సామర్థ్యం ఉంది, వాళ్ళ సామర్థ్యం ఎంత చిన్న. కనుక ధైర్యం తెచ్చుకో. ఈరోజు మరి దావీదు పొందుకోవడానికి కారణం ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక రెండవది చూద్దాం. 8వ వచనం చూడండి. నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాడు. హల్లెలూయా. రెండవది ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడు. మొట్టమొదటిది. రెండవది విచారణ చేశాడు, అంటే దేవుని దగ్గర కూర్చున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ఎఫోదు ధరించుకున్నాడు. దేవుని సన్నిధిలో మరి దేవుని మాటలు వినాలి, దేవుని సంప్రదించాలి, దేవుని యొక్క మరి మాటలు, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమంటున్నాడు? నేను ధర్మనా అయ్యా, నేను ధర్మనా. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎంత ధైర్యంగా ఉంటామో అంత ప్రార్థన చేయాలి. దేవుడు మరి ధైర్యం తెచ్చుకొని నా ఇష్టానుసారంగా లేకపోతే నేను దేవుని దగ్గర కూర్చోలే, ప్రార్థన చేయలే, ఆ ధైర్యం ఎంతో కాలం ఉండదండి, ఎంతోసేపు ఉంటుంది. నువ్వు దేవుని దగ్గర దేవునిలో ఉంటేనే, దేవునితో ఉంటేనే నీ ధైర్యము స్థిరపరచబడుతుంది. దేవునితో ఉంటేనే నీ విశ్వాసము స్థిరపరచబడుతుంది, నీ నమ్మకము స్థిరపరచబడుతుంది. నీకున్న పరిస్థితిలో నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలంటే కేవలం దేవునితో నువ్వు గడిపే సమయమే. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు దేవునితో ఎన్ని గంటలు దేవునితో గడుపుతూ ఉన్నావు? పాస్టర్ గారిని బట్టి థ్యాంక్ యూ, చాలా దేవునికి వందన. ఎందుకంటే చాలా రోజులు మరి నెలకి 3 రోజులు ఉపవాస కూడిక, మరి వీక్స్ లో మరి ఆ వారంలో ఒక రోజు ఉపవాస కూడిక. ఎక్కువ ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చే దైవజనులు మీకు ఉండటం చాలా గొప్ప భాగ్యం. నేను చూస్తూ ఉంటాను, స్టేటస్ చూస్తూ ఉంటాను, ప్రార్థన గురించి ఎక్కువ వారు ప్రార్థన కూడికల గురించి ఎక్కువ పెడతారు, ప్రార్థనలు ఎక్కువ పెడతా ఉంటారు. అంటే ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే,
ప్రతి అద్భుతానికి ప్రారంభం ప్రార్థనే అన్నాడు. ప్రతి అద్భుతానికి, ప్రతి ఆశ్చర్య కార్యానికి ప్రారంభం ఏంటి అంటే ప్రార్థనే ప్రారంభం. నీ జీవితంలో ఎంత ధైర్యముగా ఉంటావో అంత ప్రార్థన నీవు చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయనకి ధైర్యం ఉంది, ధైర్యం తెచ్చుకున్నాడు, బలం ఉంది, సామర్థ్యం ఉంది, ఇన్ఫాక్ట్ ఆ యుద్ధ నైపుణ్యం కూడా ఉంది. వాస్తవం యుద్ధము చేయగలిగిన సామర్థ్యం ఉంది. తనతో పాటు 600 మంది ఉన్నారు. వెళ్ళిపోవచ్చు, ఆలోచించకుండా, వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రార్థనకి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడు? దేవునితో సమయాన్ని ఎందుకు, దేవుని దగ్గర విచారణ చేయడానికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడంటే దేవుడు ఉంటేనే మనకు విజయం వస్తుంది. దేవుడు మనకు సహాయం చేస్తేనే మనకు కార్యము జరుగుతుంది. దేవుడు ఉంటేనే మన జీవితాల్లో విజయం వస్తుంది తప్ప ప్రార్థనకు మించి, ప్రార్థన లేకుండా మన జీవితాల్లో ఏది చేసినా కూడా అది సఫలము కాదు అని తను గ్రహించాడు. ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితాల్లో ఏది పోగొట్టుకుంటూనే ఉంటాము, కానీ దాన్ని తిరిగి పొందుకోవాలంటే మాత్రం ప్రార్థన కావాలి. అందుకే విచారణ చేస్తా ఉన్నాడు. అయ్యా నేను వెళ్ళాలా వద్దా? అయ్యా వెళితే నీవే నాకు సహాయం చేయయ్యా, నీవే నాకు బలం ఇవ్వయ్యా. మరి గొల్యాతును మరి సంహరించాడు. అప్పుడు కూడా ఏమన్నాడంటే నేను ఎవరి నామంలో వస్తున్నాను? దేవుని నామములో, యెహోవా నామమును బట్టి నీ మీదకి వస్తున్నాను అంటాడు. యెహోవా నామములో నీ మీదకి వస్తున్నానని చెప్పాడు. తన సొంత బలాన్ని లేకపోతే తన సొంత సామర్థ్యాన్ని నమ్ముకోలేదు. దేవుని చిత్తాన్ని నమ్ముకున్నాడు, దేవుని ప్రణాళికను నమ్ముకున్నాడు. దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని సన్నిధిలో అడిగి ముందుకెళ్ళాడు. తెలిసిన ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? ఎలా నీ జీవితం మారాలని ఆలోచన చేస్తున్నావు నాకు తెలియదు. అయితే దేవుని అడుగు, దేవా నా పరిస్థితి ఇది, దేవా నా జీవితం ఇది, నువ్వు ఎలా ఆశీర్వదిస్తావో చెప్పు, ఎలా దీవిస్తావో చెప్పు. నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా సమస్యను ఎలా తీరుస్తావో నాకు చెప్పయ్యా. ఎలా చేయమంటావు, ఏం చేయమంటావు అని మనం అడగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. మన జీవితాల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్తామండి. మనకి ఫస్ట్ చేసే పని ఏంటంటే ఏదైనా అవసరం ఉందనుకోండి, మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం. డబ్బులు ఒకవేళ అవసరం అయితే మనకి మా ఫస్ట్ గుర్తు వచ్చేది ఎవరు? డబ్బులు ఉన్నవాళ్ళు గుర్తొస్తారు కదా. దేవుడు గుర్తురాడు, దేవుడు మనకి గుర్తురాడు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న, లేకపోతే అక్క, అంకుల్, లేకపోతే అన్న, వదిన, అమ్మా అని వాళ్ళని అడుగుతాము. కానీ మనం దేవుణ్ణి అడగం. మీరే కాదులే, నేను కూడా అంటే అందరూ కలిసి అందరూ నేనేమి అతిథుని కాదు, లేకపోతే నేనేమి అంత అంటే చెప్తున్నా. హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది? సడన్ గా ఏదైనా సమస్య రాగానే ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ అంటే డబ్బులున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి సహాయం చేయగలరు అనుకున్న వాళ్ళకి మనం ఫోన్ చేస్తాం. కానీ మనం దావీదు ఏం చేస్తాం అంటే దేవుని యొక్క విచారణ చేస్తాం. మనకు వచ్చిన సమస్యకి ఆయనకు మించి ఎవరు చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు గొల్యాతు మీదకి వెళ్తున్నప్పుడు దేవుని నామములో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా
పోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనమే చేసుకోవాలని చూస్తాం. ఆ భారం అంతా మనమే పడదాం అనుకుంటాం. వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, వాళ్ళు లేదంటారు, చీ అంటారు, చా అంటారు. అంటారా? అంటారు. పద్దాకులు నన్ను అడుగుతారేంటి, లేకపోతే ఒక రెండు సార్లు ఇస్తారండి, మూడోసారి ఏమంటారు, నా దగ్గర లేవండి. లేకపోతే ఇన్ఫాక్ట్ నేను ఈ రోజుల్లో నేను అనుభవిస్తుంది ఏంటంటే, సేవకులకి ఇవ్వాలంటే చాలా మంది భయపడుతున్నారు కదా. ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు, మీకు సంఘం కూడా లేదు, లేకపోతే చిన్న సంఘం, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారంటారు. కానీ దేవుడు మాత్రం సహాయం చేయగలరు. ఈ సమయంలో, ఈ టైంలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నా. నాకు ఇంకా వేరే సేవకులు కూడా చెప్తూ ఉన్నారు. మనము వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అంటే ఒక విధంగా చూస్తారు, బట్ గాడ్ నెవర్ బి లైక్ దట్. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. మనుషులు మనల్ని కొంతవరకే ఆదుకుంటారు, కొన్ని సమయాల వరకే ఇస్తారు, లేకపోతే కొన్ని సమయాల వరకే మనల్ని ఆదుకుంటారు తప్ప దేవుడు ఎన్నిసార్లు అయినా ఇస్తాడు. దేవుడు ఎన్నిసార్లు అడిగినా ఇస్తాడు. ఆయన మన పరమ తండ్రి, ఈ లోక తండ్రి కూడా అన్నిసార్లు ఇస్తాడా? ఒకే నెలలో 2-3 సార్లు అడిగాం, ఎక్కడున్నాయి, మొన్న ఇచ్చింది అని ఏం చేస్తారు, మొప్పడతాం. బట్ పరమ తండ్రి మాత్రం ఎప్పుడు కూడా మనము మొర పెట్టినప్పుడల్లా కూడా ఆయన మన ప్రార్థన వినడానికి ఏం చేస్తారంట, చెవియొగ్గి ఆలకిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన మీద ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. మన పరమ తండ్రి లోక తండ్రి కంటే గొప్పవాడండి. ఐఎమ్ షూర్లీ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ షూర్లీ టెలింగ్ దట్. నిజంగా ఆయన నిశ్చయముగా నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పొచ్చేమో ఆ మాట. నిశ్చయముగా ఈ లోక తండ్రి తల్లిదండ్రుల కంటే మించిన దేవుడు పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోక తల్లిదండ్రులు కేవలం కొద్ది కాలమే మనకు సహాయం చేస్తారు, కొద్ది కాలమే మనకు తోడుగా ఉంటారు, కొద్ది కాలమే మనకి ఏదైనా ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి కొంతకాలానికి వాళ్ళు కూడా మరి ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళు కూడా బలహీనలు అయిపోతారు, ఇంకెక్కడున్నాయి అంటారు. దేవుడు ఎన్నడూ మారని దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు మారిపోవచ్చు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, మరి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మారొచ్చు, కానీ దేవుడు మారిపోడు. మారిపోతాడా? మారడు అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నడూ మారని దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను మరి చిన్నప్పుడు ఎలా ప్రేమించాడో, ఉన్నతమైన మరి పెద్ద అయినప్పుడు కూడా అలా ప్రేమిస్తాడు. నిన్ను చిన్నప్పుడు ఈ మరి తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. పెద్దవాడే కొంతకాలం మేము మా పిల్లల్ని, మా బాబు ఇప్పుడు 5వ సంవత్సరం, చిన్నప్పుడు బాగా ముందుకి ఎత్తుకుంటాం, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకుని వెళ్తాం. ఇప్పుడు మరి ఎత్తుకోమంటే, ఎరా నువ్వు పెద్దోడు అయ్యవుగా, కింద నడవచ్చుగా అంటాం. మేమేమంటాం, నేను అంటా, మీరు అంటారు లేదండి, మీరు మంచివాళ్ళు. హల్లెలూయా. సో కానీ దేవుడు ఏమన్నాడంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని మాట్లాడతానన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. దావీదు తన సొంత శక్తి సామర్థ్యాల మీద, తన చుట్టూ ఉన్న బంధు బలగం మీద కానీ ఆధారపడలేదు, కానీ దేవుని మీద. దేవా, ఇది సిచ్యువేషన్, ఇది పరిస్థితి, అంత కోల్పోయారుగా, అంతా దోచుకుని వెళ్ళిపోయారు ఆ శత్రువులు. నేనేం చెయ్యాలి ఇప్పుడు, నేను ఎలా దాన్ని మరి చెయ్యాలి, ఏ విధంగా చేయమంటావు, ఏ విధంగా ముందుకు వెళ్ళమంటావు, నేను ధైర్యంగా ఉన్నానయ్యా, నాకు చెప్పు అంటే దేవుడు చెప్పాడు, వెళ్ళు కర్మ. మనము పరిస్థితులు బాగున్నప్పుడు, లేకపోతే పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనుషుల వద్దకో లేకపోతే వాళ్ళ వద్దకో వీళ్ళ వద్దకో కాదు, కానీ
దేవుని వద్దకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ మనల్ని త్రోసివేయడు. ఆయన ఒక వాగ్దానం చేశాడు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును త్రోసివేయడు. మనుషులు తోసేస్తారా? తోసేరా? తోసేస్తారు. ఒక 2 సార్లు రాణిస్తారు, మూడోసారి ఉన్నా కూడా లేరు అనిపించే అవకాశాలు కూడా ఉన్నాయా? అనిపిస్తారా లేదా? మనుషులు అనిపిస్తారు తప్ప, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ త్రోసివేయడు. ఆల్వేస్ వెల్కమ్స్. ప్రతిసారి నీకు స్వాగతం పలుకుతాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నా మరి ఆయన యొద్దకు ఎప్పుడైతే అడుగుతావో, ఆ ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వేమైనా అడుగుతావో, ఏదైతే అడుగుతావో, నీ పరిస్థితిని బాగు చేయమని అడుగుతావో, ప్రతిసారి నీ ప్రార్థనను స్వాగతిస్తాడు. మనం ఇన్ఫాక్ట్ ఆయన ఏం చేస్తా ఉంటాడంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా, మనము ఎప్పుడు ఆయన అడుగుతామా అని ఎదురు చూస్తూ ఉంటాడంటే. అందుకే చిన్న కుమారుడు ఎప్పుడు వస్తాడని తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడ కనబడగానే ఏం చేశాడు? లేచి పరిగెత్తాడు. వాస్తవంగా ఆ యూద సాంప్రదాయంలో తండ్రులు చాలా డిగ్నిటీగా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు. పరిగెత్తడం ఆ సాంప్రదాయంలో చేయరు. కానీ దేవుడిని సూచించడానికి ఆ స్టోరీ చెప్పబడింది. దేవునికి సూచనప్రాయంగా దేవుడు ఎలాంటి వాడు అంటే, నీ వద్దకు నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నీ వద్దకు 10 అడుగులు ముందు వేసుకొని నీ వద్దకు వస్తాడు. హల్లెలూయా. 10 అడుగులు నీ కోసం వచ్చేస్తాడు అంతే. నువ్వేదో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని. దేవా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా అంటే చాలు, ఆయన వచ్చేస్తాడు. పరుగున వచ్చేస్తాడు. ఆ తండ్రి ఇప్పుడు ఎలా వచ్చాడంటే పరుగున వెళ్ళి తన కుమారుని ఏం చేశాడంట? కౌగిలించుకొని హత్తుకున్నాడు. మన పరమ తండ్రి కూడా అంతేనండి. మన పరలోకపు తండ్రి మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మన గురించి మనము అడిగినా ఆయన ఎన్నడూ కాదనడు. ఆయన ఎన్నడూ మనల్ని త్రోసివేయడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. అందుకే ఆ గొప్పతనాన్ని ఎరిగిన దావీదు ఏం చేస్తాడంటే దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుని యొద్దకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. దేవునితో విచారణ చేశాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని సన్నిధిలో ఆయన యొక్క మరి పరిస్థితిని చెప్పుకున్నాడు. విచారించడం అంటే ఎంక్వైరీ చేయడం, అంటే అడగటం. ప్రభువా, ఈ పరిస్థితి నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఈ పరిస్థితి మారుతుంది? నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, నేను ఏం చేయాలి? మనం దేవుని యొద్దకు వెళ్ళాల్సిన అవసరం కాదు, కొద్ది ప్రార్థన చేయాల్సిన అవసరం. దావీదు తను పోగొట్టుకున్న వాటన్నిటిని పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ధైర్యం తెచ్చుకున్నాడు దేవుడిలో. రెండవది ప్రార్థన చేశాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు. ఇక మూడవది చూడండి, మూడవది చెప్పి మనం ముగించేసుకుందాం. 17వ వచనం చూడండి. దావీదు సంగతిని గ్రహించి సాయంత్రం వరకు వారిని ఏం చేస్తా ఉన్నాడు? హతం చేస్తున్నాడు. అంటే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు, పోరాడుతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంధ్య వేళ మొదలుకొని సాయంకాలం వరకు ఆయన యుద్ధము చేస్తూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు, మరి కార్యం పని చేస్తూనే ఉన్నాడు. మూడోది మనం ఏం చేయాలంటే పని చేయాలి. దావీదు ఏం చేస్తాడంటే, నేను విచారణ చేస్తున్నాను, దేవుని మీద మనసు పెట్టుకున్నాడు, నమ్మకం పెట్టుకున్నాడు, విశ్వాసం పెట్టుకున్నాడు. కానీ ఆయన చేయాల్సింది మాత్రం చేస్తున్నాడు. మనం చేయాల్సింది కూడా చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. అందుకే దావీదు ఏం యుద్ధం చేస్తా ఉంటే అందరినీ సంహరించడానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. జనరల్ గా మనం కొంతసేపు పని చేస్తే ఏం చేస్తాం? అలసిపోతాం. లేకపోతే కొంతసేపు యుద్ధం చేయటం లేకపోతే అలా ఇంకా చాలా పెద్ద పని, చాలా మరి గొప్ప పని అది. అయితే
పని చేస్తూ వచ్చాడు. ఎస్, మనం దేవుని పైన ఆధారపడాలి. అయితే అందుకే దైవ సిద్ధాంతంలో లేకపోతే థియాలజీలో ఒక మాట ఉంటుంది, మ్యాన్ గాడ్స్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుడు సమస్తమును చేయగలడు, కానీ దేవుడు ఎవరి ద్వారా చేస్తాడంటే మన ద్వారా చేస్తాడు, మనుషుల ద్వారా. అంటే మనుషులు చేయాల్సిన బాధ్యత ఉంది. దేవుడు సర్వశక్తివంతుడే. ఒక విధంగా దేవుడు మరలా వాళ్ళని తీసుకురాగలడా? దావీదు వెళ్ళకుండానే చేయగలడా లేదా? గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు చేయగలడు. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సర్వోన్నతుడు. ఆయనకి అసాధ్యమైన ఏది లేదు. అయితే దావీదుని వెళ్ళమన్నాడు, దావీదుని చేయమన్నాడు. నేను నీకు విజయాన్ని ఇస్తాను. అందుకే ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటున్నప్పుడు నేను ఇచ్చి ఉన్నాను, మీరు వెళ్ళి ఏం చేసుకోవాలంటే దాన్ని స్వతంత్రించుకోమని చెప్తాడు. దేవుడు మనకు అన్ని విషయాల్లో దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం కొరకు మనం ఏం చేయాలి? మరి పాటుపడాలి, లేకపోతే పని చేయాలి. అప్పుడే దేవుడు మనం ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా కూడా ఆశీర్వదిస్తాడు. జాక్సన్ అబ్రహాం గారు మరి మనం పరిశీలన చేస్తే ఆయన జీవితం, వాళ్ళ జీవితాన్ని చూస్తే వాళ్ళు కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ జీవితంలో కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయారు. ధైర్యంగా ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చెప్పాడంట, ఒక బ్రెడ్ ఏదైతే రొట్టెల వ్యాపారం బిజినెస్ చేయమని ప్రారంభించమని చెప్పాడు. సో ఆ దేవుని మాటను బట్టి ఆ రొట్టెల వ్యాపారం లేకపోతే బ్రెడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఆ అప్పులోనే, ఆ పరిస్థితిలోనే మరి చిన్నగా ప్రారంభించారు. ఆ అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ గా మార్చబడింది అని వారి సాక్ష్యంలో నేను ఒకసారి విన్నాను. అంటే దేవుడు వాళ్ళకి 5 కోట్లు ఫ్రీగా ఇవ్వలేడా? కష్టపడకుండా ఇవ్వగలడా? లేకపోతే బిజినెస్ చేయకుండా ఇవ్వగలడా? ఇవ్వగలడు. కానీ వాళ్ళని కూడా పని చేయాలి, వాళ్ళు కూడా ఒక బాధ్యత ఉండాలి అని వాళ్ళకు కూడా ఏం చెప్పాడంటే ఇలా స్టార్ట్ చేయండి. సో స్లోగా క్రమక్రమంగా వాళ్ళని దేవుడు హెచ్చించాడు. మనకు తెలిసి రోజు ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. గొప్ప వ్యక్తులుగా మరి ఆర్థికంగాను ఆత్మీయంగాను అన్ని విషయాల్లో దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ, మనము కష్టపడాలి, మనం కూడా పని చేయాలి. మరి గృహిణులు అయితే ప్రార్థన అనే మన కష్టం మనం చేయాలి, ప్రార్థన చేయాలి. లేకపోతే మనం ఎలా మరి వస్తున్న దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అని మనం పని చేయాలి. లేకపోతే ఇంకా మనం పని చేయాల్సి వస్తే మనం పని చేయవచ్చు. అయితే దేవుడు చిత్తానుసారంగా పని చేయాలి. దేవుని చిత్తానుసారంగా మనము ముందుకెళ్ళాలి. దేవుని ఆలోచనలు బట్టి మనము ముందుకెళ్ళాలి. దేవుని బిడ్డాలి. దావీదు తిరిగి సంపాదించుకున్నాడు, అన్ని సమస్తం అంటాడు. తిరిగి ఏంటి తక్కువ కాకుండా ఏది కూడా నథింగ్ ల్యాక్, ఇంక ఏది కూడా ఏదో చిన్నదే ఏదో పోనీలే అది పోయింది, ఇది ఉన్నది ఉందలే అని అనుకోలేదు. తక్కువ కాకుండా ఏది కూడా తక్కువ కాకుండా సమస్తాన్ని రక్షించాడు. హల్లెలూయా. ఈ జీవితంలో, నా జీవితంలో కూడా మనము పోగొట్టుకున్న వాటిని అనారోగ్యమైన కావచ్చు, ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు, ఆత్మీయత అయినా కావచ్చు. ప్రత్యేకంగా ఆత్మీయత. మరి నేను మొదట్లో కొన్ని గంటలు ప్రార్థన చేసేవాడినండి, లేకపోతే ప్రార్థన చేసేదాన్నండి అని చెప్తూ ఉంటారు. మరి ఏంటమ్మా అంటే అదంతా పోయిందండి. అసలు అరగంట కూడా చేయలేకపోతా ఉన్నాను, 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాను అని కొంతమంది చెప్తాం. అయితే మరలా ఇవ్వగలిగిన దేవుడు ఆత్మీయతను, మరలా సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు, మరలా అనారోగ్యాన్ని తీసివేసి నువ్వు ఏదైతే ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో అంతకు మించి దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దానికంటే మించి దేవుడు మీకు ఇవ్వగలడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, మరి ధైర్యం తెచ్చుకోవాలి, ప్రార్థన చేయాలి.
పని చేసినట్లయితే మనం ఏదైతే పోగొట్టుకున్నామో అంతకు మించి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగున దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి వర్ధన చేయునుగాక. ఈ చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించాను అన్న కూడా ప్రార్థనలో ప్రార్థించాను.